జవహర్ నగర్ కార్మిక నగర్ కు చెందిన పక్షవాత బాధితుడు భవానీ శంకర్ కు వికలాంగుల హక్కుల సాధన సమితి అండగా నిలిచింది. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ భవానీ శంకర్ కు మెడికల్ డిజేబుల్ సర్టిఫికెట్ తో పాటు వీల్ చైర్ అందజేశారు. గత 2 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన భవానీ శంకర్ వెన్నుముక సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందజేసిన డిజేబుల్ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద వికలాంగుల పెన్షన్తో పాటు ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని మెరుగు శివకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, నిరుపేదలు వికలాంగులకు అండగా నిలవడం ద్వారా మానవత్వం చాటుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బలగం టీవీ సీఈఓ చింతల విజయ్ కుమార్, జర్నలిస్ట్ జినుక రఘు, కార్మిక నగర్ బీజేపీ ఉపాధ్యక్షుడు మజ్జబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి కార్మికనగర్లో నివసిస్తున్న 2 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడుతున్న భవానీ శంకర్ అనే వ్యక్తి తమ్ముడు మరి మనల్ని సంఘానికి వచ్చి ఆశ్రయించడం జరిగింది. గత 3 వారాల నుంచి ఒక నెల నుంచి చాలా తమ్ముడు మన ఆశ్రమానికి వచ్చి మరి అన్న నా పరిస్థితి ఇట్లుంది, ఇది పరిస్థితి అంటే మనం వాళ్ళకు ఫ్యామిలీకి అండగా ఉంటూ మరి ఈరోజు ఒక వీల్ చైరు మరి 15 రోజుల నుంచి స్లాట్ బుక్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా దివ్యాంగులకు అండగా ఉంటూ మేమందరము కృషి చేస్తూ మరి రాబోయే రోజుల్లో తమ్ముడికి ఇల్లు పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ వికలాంగులను కానీ కార్మిక నగర్లో స్థానిక ఉన్న ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు కూడా ఈ దివ్యాంగుడికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా రాజన్న బీజేపీ జవహర్ ఉపాధ్యక్షుడు మధ్యపోయిన రాజన్న గారు, మరి ప్రెస్ రిపోర్టర్ బలగం టీవీ సీఈఓ మన చింతల విజయన్న గారు, మరి స్టార్ న్యూస్ మరి చాగంటి ప్రెస్ రిపోర్టర్ మన రగన్న గారు, మరి ఆ తమ్ముడు కూడా దివ్యాంగుడు, మరి వాళ్ళ కుటుంబంలో ఈ తమ్ముడు వాళ్ళ భార్య కూడా ఆర్థిక ఇబ్బందులు, మరి వాళ్ళ పరిస్థితి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, గుండెలో చిన్న హోల్ ఉంది. మరి అందరూ కూడా ఈ కుటుంబానికి సహకరించి మరి మేము కూడా సహకరిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న కూడా స్థానికులు నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా ఉంటూ ప్రతి ఒక్కటి ఆర్థికంగా మరి ఆరోగ్యంగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని భావిస్తూ జై వికలాంగ్, జై జై వికలాంగ్.